గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. గిరిబాబు గారు, ఈ వీడియో పర్టికులర్గా ఎవరిని ఉద్దేశించి మాట్లాడుకోబోతున్నామంటే, ఎవరైతే రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే త్వరలో రిటైర్మెంట్కి సిద్ధం కాబోతున్నారో, అంటే ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు లేదంటే ఒక 57, 58 సంవత్సరాలు ఈ ఏజ్లో ఉంటారో, సో అటువంటి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే నాటికి చేయకూడని ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఏంటి? అంటే రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న వాళ్ళు చేయకూడని ఫైనాన్షియల్ మిస్టేక్స్. సాధారణంగా నాకున్న ఎక్స్పీరియన్స్తో చూసేది ఏంటంటే, చాలామంది ఒక 8 టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తారండి. 8 రకాల తప్పులు మిస్టేక్స్ చేస్తారు. ఆ 8 టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ ఏంటి, వాటిని చేయకుండా ఎలా మనము ఓవర్కమ్ అవ్వాలి, ఏం చేయకూడదో తెలుసుకుంటే ఏం చేయాలో అర్థమవుతుంది మనకు ముందే కదా. సో మనం ఏం చేయకూడదో తెలుసుకుందాం. సో ఆటోమేటిక్గా అవి చేయకపోతే మనం రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వాళ్లకు ప్రశాంతంగా వాళ్ళ యొక్క రిటైర్మెంట్ జీవితాన్ని చేసే జీవితాన్ని గడిపేయచ్చు. ఓకే, ఇక్కడ మనం రిటైర్మెంట్ అవ్వగానే మన పేరెంట్స్ ఏ ఏజ్కి రిటైర్ అయ్యేవాళ్ళు? 60 తర్వాత రిటైర్ అయ్యేవాళ్ళు. అదే కొన్ని ప్రొఫెషనల్ కేసెస్ అయితే 65 దాకా కూడా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడున్న ఈ కరెంట్ ఏఐ జమానాలో ఎవరు కూడా వాళ్ళ ఏజ్ 60-65 రిటైర్మెంట్ అంటే అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. 50కే ఆల్మోస్ట్ మేము రిటైర్ అయిపోవాలి చేస్తున్న యాక్టివ్ ఇన్కమ్ నుంచి. అంటే రిటైర్మెంట్ అంటే ఏంటి? నా టైం 9 to 5 లాగా ఎవరికో స్పెండ్ చేయకూడదు. నా టైం నా దగ్గర ఉండాలి, నా వాచ్ పక్కన పడేయాలి, నేను టైం చూడకూడదు. ఇది రిటైర్మెంట్ యొక్క అర్థం. అలా రిటైర్మెంట్ అయ్యేవాళ్ళు చేయకూడని ఒక 8 మిస్టేక్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఒక స్ట్రక్చర్డ్ విత్డ్రాల్ ప్లాన్ ఉండాలి, కానీ ఉండట్లేదు. స్ట్రక్చర్డ్ విత్డ్రాల్ ప్లాన్ అంటే స్ట్రక్చర్డ్ విత్డ్రాల్ ప్లాన్ అంటే ఏంటి? నాకు ఎటువంటి ఒడిదుడుకులకు సంబంధం లేకుండా ప్రశాంతంగా ప్రతి నెల ఫలానా తేదీ నాడు నాకు కొంత మనీ రావాలి. ఆ మనీ రావాలి అంటే నా దగ్గర ఒక కార్పస్ ఉండాలి. ఆ కార్పస్ ఉండి కార్పస్ని ముందే బిల్డ్ చేసి పెట్టుకొని అందులో నుంచి ప్రతి నెల క్రమం తప్పకుండా మన అకౌంట్లోకి వచ్చి పడుతూ ఉండాలి. ఫలానా పర్టికులర్ డేట్ ఎవ్రీ మంత్ శాలరీ లాగా లైఫ్ లాంగ్. అంటే 1వ తేదీ 5వ తేదీ పెట్టుకున్నామంటే ఆ డేట్ కల్లా డబ్బులు వచ్చాయి. ఎంతో కొంత కార్పస్ మన అవసరాలకి వచ్చి రావాలి, బ్యాంక్లో పడాలి, బ్యాంక్లో అకౌంట్లో పడాలి. దీన్ని స్ట్రక్చర్డ్ విత్డ్రాల్ ప్లాన్ అంటారు. ఇది ఉండట్లేదు చాలా మందికి. ఈ స్ట్రక్చర్డ్ విత్డ్రాల్ ప్లాన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనము అంతకు ఒక 10-15 ఇయర్స్ క్రితమే రిటైర్మెంట్ ప్లాన్ కోసం సేవింగ్ చేసుకున్న కొంత అమౌంట్లో నుంచి ఎవ్రీ మంత్ విత్డ్రా చేసుకుంటూ రావాలి. అయితే ఇది ఎందులో ఉండాలి? ఇది మ్యూచువల్ ఫండ్స్లో ఉండడం వల్ల, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం వల్ల మనకు తెలియకుండా ఒక 2 నుంచి 3 కోట్ల మధ్య కార్పస్ పెట్టుకుంటే, ఆ 2.5 to 3 crores అనే కార్పస్ పెట్టుకొని దాంట్లో మళ్ళీ 1% విత్డ్రాల్ ప్లాన్ పెట్టకూడదు. ఇనీషియల్ పీరియడ్స్లో 5% to 6% పెట్టుకోవాలి. మ్యాక్సిమం ఇనీషియల్ పీరియడ్లో 5% పెట్టుకోవాలి, 6% పెట్టుకోవాలి. అంటే ఏంటి? మీరు ఒక 3 crores ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3 crores ఎగ్జాంపుల్లో 6% అంటే 18 lakhs per annum. 3 crores into 6% అంటే 18 lakhsలో డివైడెడ్ బై 12 అంటే 1.5 lakh. 1.5 lakh ఇనీషియల్గా మీ 50 ఏజ్ నుంచి స్టార్ట్ అవుతూ ఉండాలి. అప్పుడు మీకు ఎగ్జిస్టింగ్ కార్పస్ ఏమైంది? ఒక 4 to 5 years తర్వాత 3 crores కాస్త 6% విత్డ్రాల్తో ఉంటే 3.5 crores అవుతుంది. ఒక 4-5 years తర్వాత 3.5 crores అవగానే మళ్ళీ మన 6%ని ఆ విధంగా హైక్ చేసుకోవాలి. అంటే ఒక 5 years తర్వాత మీ యొక్క మంత్లీ ఇన్కమ్ ఆల్మోస్ట్ 2 lakhs అవ్వాలి. మళ్ళీ 5 yearsకి 2.5 lakh అవ్వాలి. అంటే ఎట్లయితే మీ కార్పస్ పెరుగుతుంటుందో అట్లా 6% ఆన్ ది ఇంక్రీజ్డ్ కార్పస్ మీద పెంచుకుంటూ రావాలంటే ముందు నుంచి మనం తక్కువ విత్డ్రాల్ చేసుకొని పోను అదే పర్సెంట్ మెయింటైన్ చేస్తూ కార్పస్ పెరుగుద్ది. కాబట్టి అదే ముందే మీరు 12% తీసుకుంటే మీ కార్పస్ పెరగదు. 12% తీసుకుంటే కార్పస్ ఇరోడ్ అవ్వడమే కాదు, మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ఎక్కువ డిప్ అయిపోతుంది కూడా. కనుక 6% పెట్టుకొని కార్పస్ పెరుగుద్ది కదా, 6% పెట్టడం వల్ల పెరిగిన కార్పస్ మీద మళ్ళీ 6% తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఓవరాల్గా మీకు మీ లైఫ్ లాంగ్ ఈ డబ్బులు తింటూ పోయినా కూడా నెక్స్ట్ జనరేషన్స్ కూడా పనికి వస్తుంది. ఒక జనరేషన్ కాదు, చాలా జనరేషన్స్ కూడా వస్తుంది. ఆ జనరేషన్స్ టుగెదర్ రావాలి అంటే మీ దగ్గర కార్పస్ అనేది ఎప్పటికీ తరగని నిధిలాగా ఉండాలి. దాంట్లోంచి మనం 6% కంటే ఎక్కువ తీసుకోవద్దు. థంబ్ రూల్ అది తీసుకోకుండా చేస్తుంటాం. మేము ఇలా ప్లాన్ చేస్తుంటాం చాలా అందరికీ కూడా. 6% తీసుకోగానే ఒక 3-4 years తర్వాత మీ కార్పస్ మళ్ళీ 3 నుంచి 3.5, 3.6 crore అవుద్ది. మళ్ళీ దాని మీద 6% యాడ్ చేయండి, అలాగే ఇంక్రీజ్ చేయండి. అలా పెరిగింది తీసుకుంటుండండి, మీకు ఎప్పటికీ తరగకుండా ఉంటుంది. ఇలాంటి ఒక విత్డ్రాల్ ప్లాన్ ఉండాలి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళకు. సెకండ్ వచ్చేసి చాలామంది ఏం చేస్తారు, పెన్షన్ ప్లాన్ అనగానే చేసి సెకండ్ తప్పు యాన్యుటీ ప్లాన్ తీసేసుకుంటారు. అంటే ఇన్సూరెన్స్ పాలసీస్ తీసేసుకుంటారు. పెన్షన్ ప్లాన్ ఇందులో పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఈ పెన్షన్ ప్లాన్లో ఏదైతే యాన్యుటీ అమౌంట్ మెన్షన్ చేస్తారో దిస్ ఈజ్ ఫిక్స్డ్ ఫర్ ఎవర్. కానీ మీ ఖర్చులు ఆగుతాయి? అట్లా ఆగవు కదా, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి.
కానీ మీకు యాన్యుటీ పెరుగుద్దా? పెరగదు. అందులో యాన్యుటీలో మీకు 6% 5.5 ఒక పర్సెంటేజ్ పెట్టేసి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంటే మీకు 50లో అదే వస్తుంది, 60లో అదే వస్తుంది, 70లో అదే వస్తుంది, 80లో అదే వస్తుంది. ఇక్కడేమో మన ఖర్చులేమో డబల్ ట్రిపుల్ పెరిగిపోతూ ఉంటాయి. ఖర్చులేమో 10% చొప్పున పెరుగుతుంటే మీకు యాన్యుటీ స్థిరంగా ఉంటుంది. సో ఇలాంటి యాన్యుటీ పాలసీస్ జోలికి వెళ్ళొద్దు. రెండోది, యాన్యుటీ పాలసీ వల్ల ఇంకొక మిస్టేక్ ఏంటంటే యాన్యుటీ పాలసీ ఆర్ ట్యాక్సబుల్ యాజ్ పర్ యువర్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్. వేరాజ్ విత్డ్రాల్ ప్లాన్లో ట్యాక్సబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. కానీ ఇక్కడ మీ యొక్క యాన్యుటీ మీ యొక్క పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేయబడుతుంది. అంటే మీకు ఆల్రెడీ అదర్ ఇన్కమ్ ఉంటే దట్ విల్ గో అప్ టు 10, 20, 30% వరకు వెళ్తుంది మీ స్లాబ్ బట్టి. కనుక యాన్యుటీయే తక్కువ వస్తుంది, పెరగదు, ప్లస్ సెకండ్ ట్యాక్సబుల్. మళ్ళీ ఇంత మిస్టేక్ చూడండి, అలాంటి మిస్టేక్ చేయొద్దు. తర్వాత చాలామంది చేసి ఇంకో మిస్టేక్ ఏంటంటే ఈక్విటీస్ అవాయిడ్ చేసేస్తారు. అమ్మో మార్కెట్ భయం పెట్టనైనా అవాయిడ్ చేస్తారు. నో, దట్ ఈస్ బిగ్గెస్ట్ రాంగ్. మీరు ఆల్రెడీ ఒక 30 years 50లో స్టార్ట్ అయ్యారంటే ఒక 15-20 years ఉంటారు కదా, ఒక 25 years ఉంటారు కదా. కనుక మీ ఈక్విటీ పోర్ట్ఫోలియోని డివైడ్ చేసుకోవాలి. నాట్ ఇంటూ స్మాల్ క్యాప్స్, నాట్ ఇంటూ మిడ్ క్యాప్స్. మీకు బ్యాలెన్స్ ఫండ్స్ ఉంటాయి, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి, ప్యూర్ లార్జ్ క్యాప్స్ ఉంటాయి, ప్యూర్ ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. వాటిలో పెట్టుకుంటే మీకు లాంగ్ రన్లో 12% ప్లస్ ఎక్కడికి పోదు, 12% ప్లస్. సో ఆ 12% ప్లస్ అనేది ఎంత ఒడిదుడుకున్నా కూడా మీరు ఒక 10 years వెయిట్ చేశారంటే, ఎలాగ ఉంటాం కదా 50 నుంచి 60-70 వరకు, డెఫినెట్లీ మీ పోర్ట్ఫోలియో 12% ప్లస్సే ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ కండిషన్స్. అది విషయం అర్థం చేసుకోకుండా షార్ట్ టర్మ్లో వచ్చే వాలటాలిటీ చూసి ఈ రిటైర్ అయిన వాళ్ళు ఈక్విటీనే భయపడతారు. నో, దట్ ఈస్ రాంగ్. ఈక్విటీ అంటే స్మాల్ క్యాపే కాదు, ఈక్విటీ అంటే మిడ్ క్యాపే కాదు. ఈక్విటీ అంటే బ్యాలెన్స్ ఫండ్స్ కూడా ఉంటాయి, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ ఉంటాయి, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి, రకరకాల ఫండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా యావరేజ్గా 10+% రిటర్న్ ఇస్తాయి, డబల్ డిజిట్ రిటర్న్. ఇంకే ఇన్స్ట్రుమెంట్ ఇవ్వదు మీకు ఎట్లా. అండ్ తర్వాత దీనిలో బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బ్యాఫ్ అని, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్, అవి కూడా మంచి సూటబుల్ ఫండ్స్ ఉంటాయి. అన్ని ఈక్విటీ నేచర్, ఈక్విటీ ట్యాక్సేషన్, రిటర్న్స్ ఆర్ పొటెన్షియల్ దాన్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్ లైక్ 10+%, 12% వస్తాయి. దీంట్లో కొంచెం ఒక 5%, 10% స్మాల్ క్యాప్ అలొకేట్ చేసుకోండి. ఇట్ విల్ బీట్ ది ఎంటైర్ పోర్ట్ఫోలియో అప్పర్ సైడ్ కొంచెమే 5-10% అంతే, అంతమించి ఎడద్దు. కానీ చాలామంది అనుకుంటే ఈక్విటీ అని మ్యూచువల్ ఫండ్స్ అనగానే స్టాక్ మార్కెట్ పెట్టేస్తారు, పడిపోద్ది, నష్టపోతాం అనుకుంటారు. నో, దట్ ఈస్ రాంగ్. డెట్ ఫండ్స్ ఉంటాయి, బ్యాలెన్స్ ఫండ్స్ ఉంటాయి, తర్వాత హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి, ఈక్విటీ సేవింగ్స్ ఉంటాయి, చాలా రకరకాలు ఉంటాయి. ఇందులో ఒక 20 రకాలు ఉంటాయి ప్లస్. అండ్ దాంట్లో మనము మంచి పర్ఫార్మింగ్ ఫండ్స్ ఎంచుకుంటే అసలు పొరపాటున కూడా వాళ్లకు లాంగ్ రన్లో నష్టం వచ్చే అవకాశమే ఉండదు. మీరు ఎనీ ఫండ్ తీసుకోండి, ఒక 10 yearsలో డెఫినెట్లీ అది 12+% ఉంటుంది. 10 years టైం ఇస్తే. ఇక టైం ఇవ్వరు, షార్ట్ టర్మ్లో చూస్తారు, పెట్టి 6 నెలలు కాలేదు, 6 నెలలు ఎందుకు పెరగలేదు, సంవత్సరం పెరగలేదు, పెరగదు. అది మినిమం 3 to 5 years ఇవ్వాలి టైం. ఇవ్వకపోతే రిటర్న్స్ రావు. సో ఆ టైం ఇస్తే డెఫినెట్లీ వస్తాయి. ఈ మిస్టేక్ చేస్తుంటారు రిటర్న్ అయిన వాళ్ళు. ఇంకా నేను అసలు భయం, మార్కెట్ పడిపోద్ది, నాకు వద్దు, ఎమర్జెన్సీ అవసరం తీసుకోలేమంటారు. అలాంటి వాటి కోసం మనము ఎలాగో బ్యాలెన్స్ ఫండ్ పెట్టుకుంటాం కదా, వాటితో ప్రాబ్లమే ఉండదు. కొంచెం డెట్ ఫండ్ పెట్టుకోవాలి, కొంచెం ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలి, అసలు ఇబ్బందే ఉండదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ అని చెప్పేసి ఈక్విటీని అవాయిడ్ చేయకపోవడం పెద్ద రిస్క్. అంటే మన లైఫ్లో రిస్క్ తీసుకోకపోవడం పెద్ద రిస్క్ యాక్చువల్లీ. కనుక ఈక్విటీస్ ఇన్వెస్ట్ చేయాలి కంపల్సరీ. నో రస్క్. యా, ఎగ్జాక్ట్లీ. అలాగే ఇంకోటి మెడికల్ పాలసీస్. చాలా మంది ఏం చేస్తారు, 60కి వచ్చాక 55కి వచ్చాక మెడికల్ పాలసీస్ తీసుకుంటారు. అలా వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. అందులో కొన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ విల్ కవర్ ఆఫ్టర్ 3 years or 4 years. ఆ వెయిటింగ్ పీరియడ్ లోపల క్లెయిమ్ వస్తే రాదు. అసలు 40 నుంచే ప్రీమియం పెరిగిపోద్ది, 40 నుంచే ఒంట్లోకి షుగర్లు, బీపీలు అన్నీ వచ్చేస్తాయి. కనుక ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంటే 3-4 years రాదు కదా. అందుకని మెడికల్ పాలసీస్ చాలా ముందుగానే తీసుకొని మనం అన్ని రకాల వెయిటింగ్ పీరియడ్స్ అన్ని కంప్లీట్ చేసి కాంప్రహెన్సివ్ పాలసీతో రెడీ అయ్యి ఉండాలి. కనుక ఈ మిస్టేక్ కూడా చేయకూడదు. తర్వాత 5th మిస్టేక్ చాలామంది చేసేది ఏంటంటే ఎస్టేట్ ప్లానింగ్ చేసుకోరు. ఎస్టేట్ ప్లానింగ్ అంటే ఏంటి? నథింగ్ బట్ విల్. చాలామంది ఏం చేస్తారు, నాకు ఎంత ఉంది ఆస్తి, ఏం సంపాదించాలని, ఏమి ఇస్తాము అని ఏదో వైరాగ్యంతో ఉంటారు. దట్ ఈస్ 100% రాంగ్. ఆర్థిక వైరాగ్యం అది తప్పది. ఎంత ఉండనివ్వండి, మీరు రేపు పొద్దున పెరిగిన తర్వాత మా పిల్లలు ఇబ్బంది పడకుండా ఎవరికి ఏమి ఇవ్వాలి, ఏం చేయాలని ఒక ప్లానింగ్ చేసుకోవాలి కంపల్సరీ. సో ఎస్టేట్ ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఇది పెద్ద ఖర్చేం కాదు, చాలా తక్కువ లో కాస్ట్లో అయిపోతుంది, less than 5-10,000. ఈ ఎస్టేట్ ప్లానింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు మనకు బయట. ఎస్టేట్ ప్లానింగ్ అనగానే ఒక అడ్వకేట్సే కాదు, ఎస్టేట్ ప్లానింగ్ స్పెషలిస్ట్ చాలామంది ఉంటారు. వాళ్ళు ప్రాపర్గా మన యొక్క ఇన్కమ్స్ లెవెల్స్ ఏమున్నాయి, ఎంతెంత వస్తాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, మీ తదనంతరం ఎవరికి ఎలా వెళ్ళాలి అన్నీ ప్లాన్ చేసుకుంటారు. అలా ప్లాన్ చేసి ఒక విల్ లాగా ఒక డ్రాఫ్ట్ చేసి ఇస్తారు. దిస్ కాల్డ్ ఒక ఎస్టేట్ ప్లానింగ్ అనమాట. అలా పెట్టుకోవాలి. సో ఇంకా నెక్స్ట్ 6th మిస్టేక్ వచ్చేసి హోల్డింగ్ ది ఇల్లిక్విడ్ అసెట్స్. ఇది చాలా మంది చేసే లిక్విడ్ అసెట్స్. లిక్విడ్ అంటే నథింగ్ బట్ ఫిక్స్డ్ అసెట్స్. ల్యాండ్ కొనేస్తారు, ప్లాట్లు కొనేస్తారు, అది కొనేస్తారు, ఎక్కడెక్కడ ఊరవుతుంది, అది ఎక్కడున్నా కూడా సరిగ్గా గుర్తుండదు వాళ్ళకు. అక్కడ పోయినా కూడా ఇక్కడ మా స్థలం ఉండాలని చెప్తారు. అలాంటి పరిస్థితి. వెంచర్లలో అయితే
మహా డేంజర్. ఎందుకంటే వెంచర్లో వెళ్ళేటప్పుడు మీరు కొనేటప్పుడు మేము మీకు 2 yearsకి డబల్ అయితే అమ్మిస్తాము, మేమే కొంటామని చెప్తారు. తర్వాత ఎగ్జిక్యూషన్ చేయడానికి వెళ్తే మళ్ళీ ఏజెంట్ కూడా దొరకడు. మళ్ళీ ఆఫీస్కి వెళ్తే మాకున్న వెంచర్లో మేము అమ్మడానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం తప్ప మనది అమ్మ పెట్టాడు కదా వాడు. ఏదో కొన్ని వెంచర్స్ హాట్ కేక్స్ లాగా ఉన్నాయి, చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్నాయి, పాసిబిలిటీ ఉంటాయి పోవడానికి. బట్ అదర్వైజ్ చాలా మెజారిటీ ఆఫ్ వెంచర్స్లో మనం చూస్తూనే ఉంటాం, వెంచర్లో అమ్మేటప్పుడు వాళ్ళు వచ్చేసి మనల్ని తీసుకెళ్ళిపోయి క్యాబ్ పెట్టి ప్రీ లాంచ్ తీసుకెళ్ళిపోయి పెట్టేసి టెంట్ వేసి భోజనాలు పెట్టి అమ్మిస్తారు. మేమే కొంటాము, బైబ్యాక్ గ్యారంటీ అని రాసిస్తారు. మళ్ళీ అమ్మని చూద్దాం, ఫస్ట్ అమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరుగుతున్న భ్రమలో ఉండి లిక్విడిటీ ఉండదు, అండ్ తర్వాత మనకు రిటైర్మెంట్కి పనికిరాదు, అది మంత్లీ ఇన్కమ్ రాదు కదా అందులో నుంచి. ఇల్లిక్విడ్ అసెట్స్ హోల్డింగ్, ఇది బిగ్గెస్ట్ మిస్టేక్, అసలు చేయొద్దు. ఇల్లిక్విడ్ అసెట్స్ అలా పెట్టి డబ్బులు తీయలేక, అది అమ్మలేక, ఒక దగ్గర జబ్బులు తీసుకోక చాలా ఇబ్బంది పడుతుంటారు. కనుక ఇల్లిక్విడ్ అసెట్స్ పొరపాటు కూడా హోల్డ్ చేయకూడదు. అందుకనే నేను చాలాసార్లు చెప్పాను, బై ద ఏజ్ ఆఫ్ 50 యూ హ్యావ్ టు కన్వర్ట్ ఆల్ యువర్ ఫిక్స్డ్ అసెట్స్ ఇంటూ ఫైనాన్షియల్ అసెట్స్ కంపల్సరీ. నెక్స్ట్ 7th మిస్టేక్, ట్యాక్స్ ఇన్ఎఫిషియన్సీ ఇన్వెస్ట్మెంట్స్. ఈ ట్యాక్స్ ఇన్ఎఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటంటే మనకు వచ్చే రిటర్న్ మీద ఎంత ట్యాక్స్ పడుతుంది ఇది అర్థం చేసుకోకుండా తీసుకుపోయి ఎఫ్డీస్ చేస్తారు చాలామంది. ఎంత ట్యాక్స్ పడుతుంది, మన మార్జినల్ ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి. అంటే మీకు ట్యాక్స్ కనుక 10% ఉంటే 10% బ్రాకెట్, మీరు 20% బ్రాకెట్ 20%, 30% బ్రాకెట్ 30% పే చేయాలి. సో రెండోది, అది పొటెన్షియల్ ఆఫ్ గ్రోతే కాకుండా ట్యాక్స్ ఇన్ఎఫిషియెంట్ ఉండడం వల్ల మీకు రిటర్న్స్ రాకపోగా వచ్చిందని మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ అండ్ బ్యాంక్ ఇలాంటివే. సో అలా వెళ్లకుండా మ్యూచువల్ ఫండ్స్ వైపు వస్తే ట్యాక్స్ ఎఫిషియెంట్ ప్రొడక్ట్స్ అవి. ఈవెన్ డెట్ ఫండ్స్ కూడా, ఇప్పుడు ఎఫ్డీ ఉంది, ఎవ్రీ ఇయర్ రోల్ ఓవర్ అవుతుంటుంది, ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ కట్టాలి. అదే మీరు డెట్ ఫండ్లో పెట్టండి, కట్టక్కర్లేదు, యూ కెన్ పోస్ట్పోన్ ది ట్యాక్స్, ఎందుకంటే మీరు ఎప్పుడైతే విత్డ్రా చేస్తే అప్పుడే కట్టాలి. సో ఇప్పుడైతే ఏంటి, మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తే అది మెచ్యూరిటీ 7,000%తో అయిందనుకోండి, ఆ 7,000 మీద మీ యొక్క మార్జినల్ ట్యాక్స్ ప్రకారం ట్యాక్స్ కట్టాలి, మళ్ళీ రోల్ ఓవర్ అవుతుంది, మళ్ళీ దాని మీద ట్యాక్స్ కడతారు. అదే డెట్ ఫండ్ అయితే ఇలా ఎవ్రీ ఇయర్ కట్టారు, మెచ్యూరిటీలోనే కడతారు, కనుక తగ్గుతుంది అనమాట మీకు అది. సో ఎఫిషియెంట్ ఉంటుంది, కనుక ట్యాక్స్ ఇన్ఎఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. నెక్స్ట్ ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారంటే, హై ఇంట్రెస్ట్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్లో లేదా హై ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్ తీసుకొని వాటికి కడతా పోతూ ఉంటారు. మనం తీర్చేటప్పుడు హై ఇంట్రెస్ట్ ముందు తీర్చేసేయాలి, లో ఇంట్రెస్ట్ ఉంచుకోవాలి. పర్సనల్ లోన్ కానీ వేరే లోన్స్ కానీ క్లియర్ చేసి హోమ్ లోన్స్ ఉంచుకోవచ్చు, పర్వాలేదు. లేదా హ్యాండ్ లోన్స్ ఉంటాయి, హ్యాండ్ లోన్స్ ఫ్రెండ్స్ అది తీసుకోవడం, అవి 2 వడ్డీ 3 వడ్డీ ఉంటాయి. క్రెడిట్ కార్డ్ లోన్స్ ఉంటాయి, అవి చాలా డేంజర్. ఇవన్నీ హై ఇంట్రెస్ట్ తీర్చుకుంటూ రావాలి. కనుక రిటైర్ అయ్యే నాటికి ఎటువంటి లోన్స్ ఉండకపోవడమే ఉత్తమం అన్నిటికంటే. ఓకే, సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి మన స్ట్రక్చర్డ్ విత్డ్రాల్ ప్లాన్ ఉండాలి. సో టూ మచ్ ఆఫ్ యాన్యుటీ ప్లాన్స్ ఉండకూడదు. తర్వాత ఈక్విటీస్ని మనం 80% అవాయిడ్ చేయకూడదు. మెడికల్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి, చాలా ముందుగా తీసుకొని ఉండాలి. ఎస్టేట్ ప్లానింగ్ చేసుకోవాలి. తర్వాత ఇల్లిక్విడ్ అసెట్స్ అనేవి హోల్డ్ చేయొద్దు, అవన్నీ కూడా ఫైనాన్షియల్ అసెట్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ట్యాక్స్ ఎఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వీటన్నిటిపైన మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన యొక్క హై పేమెంట్ ఆఫ్ లోన్స్, హై ఇంట్రెస్ట్ లోన్స్ హోల్డ్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఈ 8 మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమైతే తప్పు చేయకపోతామో మంచి జరిగినట్టే. రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. రిటైర్మెంట్ నాటికి ఫైనాన్షియల్గా మనం చేయకూడని తప్పులేంటి, ఫైనాన్షియల్గా మనం తెలుసుకోవాల్సిన విషయాలేంటి, వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.